ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' సినిమాకు వెళ్లి రేవతి అనే మహిళ తొక్కిసలాటలో చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో చిక్కడపల్లి పీఎస్‌కు సంబంధించిన పోలీసులు ఈ రోజు ఉదయం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు మరియు ఆయన స్టాఫ్ ఒక్కసారిగా షాక్‌లోకి వెళ్ళిపోయారు. ముఖ్యంగా అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గారైతే అంతమంది పోలీసులు ఒక్కసారిగా ఇంటికి వచ్చేసరికి చాలా టెన్షన్ పడ్డారు. అయితే హీరో అల్లు అర్జున్ గారు మాత్రం కూల్‌గా కాఫీ తాగుతూ తన భార్యకు ధైర్యం చెప్పి ఆమెను కిస్ చేసి పోలీస్ జీప్ ఎక్కి స్టేషన్‌కి వెళ్ళిపోయారు. ఇక అల్లు అర్జున్ గారితో పాటు అల్లు అరవింద్ గారు కూడా తోడు వెళ్లేందుకు ప్రయత్నిస్తే అందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు చాలా ఆందోళనలో ఉన్నారు. నిజానికి అల్లు అర్జున్ గారు చనిపోయిన మహిళ కుటుంబానికి 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తూ ఆమె కుటుంబానికి అండగా ఉంటానని ప్రామిస్ చేసినప్పటికీ ఇలా అల్లు అర్జున్ పోలీసులు సడెన్‌గా అరెస్ట్ చేయడంపై పలు రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు నెటిజన్లు మొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పేరును ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రస్తావించకపోవడంతో ఈ అరెస్ట్ చేసి ఉంటారని భావిస్తుంటే, మరికొందరు అల్లు అర్జున్ స్టాఫ్ అయిన బన్నీ వాసు ఆ బాధిత కుటుంబాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం వల్లనే అయ్యుండొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే ఇలా ఓ మహిళ చనిపోయిన విషయం హీరో అల్లు అర్జున్‌కి తెలిసిందో అప్పుడు ఆ బాధిత కుటుంబానికి అండగా నిలబడే బాధ్యత బన్నీ తన క్లోజ్ ఫ్రెండ్ అయిన బన్నీ వాసుకు అప్పచెప్పారు. అయితే బన్నీ వాసు గారు తన తదుపరి చిత్రాల్లో బిజీగా ఉంటూ ఈ విషయాన్ని నెగ్లెక్ట్ చేశారు. దీంతో ఈ విషయం ఇప్పుడు కేసుగా మారి అరెస్ట్ దాకా వచ్చింది. ప్రస్తుతం అల్లు అర్జున్ పోలీసులు విచారణ పేరుతో అదుపులోకి తీసుకున్నప్పటికీ ఒకవేళ ఒక్క రోజులో విచారణ పూర్తి కాకపోతే మరో 2 రోజులు స్టేషన్‌లో ఉండాల్సి ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీరు ఇలాంటి మూవీ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్‌ను లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.